హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీరు thumbnail చూసి ఉంటారు కదా. మీషో నుంచి కొన్ని ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే తెప్పించుకున్నాను. నాకు అవసరం అయ్యి ఏంటంటే నా ఈ పట్టు శారీస్ కొన్ని ఉన్నాయి. వాటి మీద బ్లౌజెస్ అన్ని నాకు కొంచెం టైట్ అయిపోయినాయి. అందుకని చెప్పి వాటి మీద సెట్ అయ్యి చూసి కొన్ని ఆర్డర్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో అవి అసలు ఎట్లా వచ్చినాయి ఏంటి అని చెప్పి చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోని మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే మొత్తము 6 బ్లౌజెస్ అయితే తెప్పించాను. చూస్తున్నారు కదా, 6 బ్లౌజెస్ అయితే తెప్పించాను. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి. నేను ఎగ్జాక్ట్ గా శారీ మీదకి మ్యాచ్ అయితే తెప్పించాను. అవి నా శారీ మీదకి మ్యాచ్ అవుతాయో లేదో చూద్దాము. కరెక్ట్ గా పర్ఫెక్ట్ కలరో కాదో చూద్దాము. అన్ని అయితే నేను తీసుకున్న ప్రతి ఒక్క బ్లౌజ్ 250, 257 అట్లాగే పడ్డాయి. నేను ప్రతి ఒక్క ఇమేజ్ మీకు స్క్రీన్ మీద ఇట్లా యాడ్ చేస్తాను. మీకైతే యూస్ఫుల్ అయితే తీసుకోండి. క్వాలిటీ ఎట్లా ఉందో ఫస్ట్ చూద్దాము. మీ అందరికైతే వీడియో ఏం డౌట్ లేకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క ఇమేజ్ కాస్ట్ సహా నేనైతే ఇట్లా పక్కన యాడ్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ తీసుకున్న బ్లౌజ్ అయితే ఇది. ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. గ్రీన్ కలర్, ఇదిగోండి. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా డిజైన్ వచ్చింది. నెక్ ఎట్లా వచ్చిందో చూద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడటానికి అయితే మాత్రం. ఇదిగోండి, మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఫ్రంట్ ఇట్లా వచ్చింది. అంటే ఫ్రంట్ కాదు, బ్యాక్, మర్చిపోయే బ్యాక్ అయితే ఇట్లా వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ దగ్గర అయితే చూడండి, హ్యాండ్స్ దగ్గర అయితే ఇట్లా వచ్చింది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదిగోండి ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ అయితే డిజైన్ ఇచ్చారు. సైడ్కి ఇట్లా ఉంటుంది కదా, ఇటు సైడ్ కాబట్టి దానికైతే డిజైన్ ఇదిగోండి మనం కుట్టించుకుంటే ఎగ్జాక్ట్గా ఇట్లా వస్తుంది. నెక్స్ట్ అలాగే హ్యాండ్కి కింద కట్ వర్క్ అయితే ఇచ్చారు. ఇప్పుడు శారీస్కి, బ్లౌజెస్కి ప్రతి దానికి కట్ వర్క్ అయితే ట్రెండింగ్గా ఉంది కదా, అందుకని చెప్పి లాస్ట్ అయితే ఇదిగోండి హ్యాండ్కి ఇట్లా కట్ వర్క్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది కదా, నేను అనుకున్నట్టయితే వచ్చింది. నెక్స్ట్ అట్లాగే దీనికి గోల్డ్ అని రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అట్లాగే కొంచెం పూసల వర్క్, స్టోన్స్ అక్కడక్కడ అయితే చిన్న చిన్నవి అంటించారు. సేమ్ నెక్ కూడా అట్లాగే వచ్చింది. నెక్ మనం డీప్ కట్ చేయించుకోవాలన్నా కానీ కట్ చేయించుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ కొంచెం ఇచ్చారు. మనము ఎవరైనా మరి నెక్ పైకి ఇట్లా ఉంటే నచ్చదు కదా, కొంచెం డౌన్గా ఇట్లా రావాలి కదా, కాబట్టి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు చూస్తున్నట్టయితే వర్క్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారు. ఫినిషింగ్ అయితే మాత్రం నాకైతే 250లో ఇంత మంచి క్వాలిటీ అంటే సూపర్ అనమాట. అసలు భలే ఉంది, నాకు బాగా నచ్చింది. ఇదిగోండి అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు డిజైన్కి. ఇప్పుడైతే సెకండ్ ఓపెన్ చేద్దాము. నేనైతే ఇది ఎల్లో కలర్ పెట్టాను. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా వచ్చిందో. చూడండి సెకండ్ అయితే ఇది. ఇది కూడా డిజైన్ టాప్ నాచ్ ఉందండి, అసలు సూపర్ క్వాలిటీ. ఇది చూడండి, ఇది ఒకటి, ఇది హ్యాండ్కి. నెక్స్ట్ ఇదిగోండి, మీకు ఇట్లా ఇస్తే అర్థమవుతుంది అనుకుంటా. ఇదిగోండి, ఇది వచ్చేసి హ్యాండ్కి, ఇది వచ్చేసి మళ్ళీ ఇంకో దానికి ఇట్లా సపరేట్గా ఇచ్చారు రెండింటికి. ఇదిగోండి, ఇది బ్యాక్
బ్యాక్ డిజైన్ అయితే ఇట్లా ఇచ్చారు. నెక్స్ట్ హ్యాండ్ కి ఇట్లాగా, అంటే ఇది 2 పీసెస్ గా ఇచ్చారు. అంటే ఇదొక పీస్, ఇదొక పీస్. అంటే ఇది ఫ్రంట్ మనం పెట్టుకోవాలనుకుంటే అట్లా కావాలనుకుంటే అట్లాగా, ఇట్లా కావాలనుకుంటే ఇట్లాగా, ఫ్రంట్ బ్యాక్ ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదైతే హ్యాండ్ ఇచ్చారు. నెక్స్ట్ సపరేట్ గా ఇదంటే ఇది బ్యాక్ నెక్ కి ఇచ్చారు ఇట్లాగా. ఇదిగోండి. నెక్స్ట్ ఇది హ్యాండ్ కి మీకు ఇట్లాగా అర్థమవుతుంది కదా, ఇట్లా పెట్టుకుంటే ఇదిగోండి మనకి హ్యాండ్ కి ఇట్లా వస్తుంది అనమాట డిజైన్. ఇదిగోండి ఇట్లా వస్తుంది హ్యాండ్ కి మనం పెట్టించుకుంటే. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఎల్లో కలర్ మీద రెడ్, గ్రీన్, గోల్డ్ కలర్ 3 కలర్స్ కాంబినేషన్ తో అయితే ఇచ్చారు. ఇది కూడా అరౌండ్ నాకు 270, 271 అట్లా పడింది. నేను ఇమేజెస్ అన్ని యాడ్ చేస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఓపెన్ చేద్దాము. నేను తీసుకున్న బ్లౌజెస్ అన్నీ అండి 250, 300 లోపే, 299 లోపే తీసుకున్నాను. అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇమేజెస్ అన్ని మీకు యాడ్ చేస్తాను, మీరు ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా. నెక్స్ట్ నేను తీసుకున్న బ్లౌజ్ అయితే ఇది. అసలు క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయండి. అసలు నేను చూసి 4 స్టార్ రేటింగ్ ఉన్నాయే తీసుకున్నాను, కానీ ఎక్స్ట్రాడినరీగా అయితే వచ్చినాయి. చూడండి నెక్ అంతా డిజైన్ అయితే అద్దిరిపోయిందండి అసలు. నెక్స్ట్ సైడ్ హ్యాండ్కి వచ్చేసి ఇదిగోండి, మీరు చూస్తున్నట్టయితే మనకి ఇప్పుడు అన్ని 3/4 హ్యాండ్స్ ఇక్కడ వరకు వస్తున్నాయి కదా, బాగా వర్క్ చేయించుకున్నాయన్ని సేమ్ ఎగ్జాక్ట్ గా అట్లాగే ఇచ్చారు మనకి. హ్యాండ్ ఇక్కడ వరకు వచ్చేటట్టు చేయించుకోవటానికి. ఇది కూడా నాకు ఇందాక బ్లౌజ్ లాగా 2 పీసెస్ అయితే పంపించారు. ఇదిగోండి ఇది ఫ్రంట్ కి, సైడ్ కి ఇట్లా వేయించుకుంటాం కదా మనం, అట్లా వస్తుంది కదా అది. నెక్స్ట్ హ్యాండ్ వెనక ఇట్లాగా వేసి మరి స్టిచ్ చేసినట్టున్నారండి, బాగుంది. ఇట్లాగా చూడండి హ్యాండ్ కి అయితే ఇట్లా ఇచ్చారు. నెక్స్ట్ 1 మీటర్ తీసుకున్నాను నేను బ్లౌజ్, ఎవరికైనా సరిపోతుంది 1 మీటర్. అంటే చూడండి ఎక్స్ట్రాగా క్లాత్ కూడా పంపించారు మనకి. ఏదైనా డోరీస్ కానీ అట్లాంటివి ఏమైనా చేయించుకోవటానికి, బ్లౌజ్ కి ఏదైనా డిజైన్ వేయించుకోవటానికి. డిజైన్ అంటే బ్యాక్ నెక్ కి మనం ఇట్లా డిజైన్ వస్తుంది కదండి, డిఫరెంట్ గా థ్రెడ్స్ అట్లాంటివి పెట్టించుకోవటానికి ఇట్లాగా ఎక్కువ క్లాత్ ఉన్నదైతే పంపించారు మనకి. నేను తీసుకున్న బ్లౌజెస్ అన్ని 1 మీటర్ అండి, మొత్తం 1 మీటర్. ఏంటంటే కొంచెము బాడీ మనకి ఎక్కువగా ఉన్నా గానీ 1 మీటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది కదా ఎవరికైనా, కాబట్టి అట్లాగైతే పంపించారు. నెక్స్ట్ దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది. ఇదంతా హ్యాండ్ కి వచ్చింది. దీని మీద ఇది పింక్ కలర్, దీని మీద సిల్వర్ కలర్ జరీతో అయితే చేసి ఇచ్చారు వర్క్. అంటే సిల్వర్ కలర్, వైట్ కలర్ వచ్చింది. చూడండి ఎక్కువ మనీ పెట్టే పని లేకుండా సింపుల్ గా ఇట్లాంటివి అయితే తీసుకుంటే కొన్ని డేస్ యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటాయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి, ఫోర్త్ ఓపెన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఈ కలర్ అండి, ఇదైతే పీకాక్ డిజైన్ వచ్చేటట్టు చూసుకున్నాను కొంచెము. ఇదిగోండి ఇది బ్లౌజ్, ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇదిగోండి ఇది పీకాక్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అట్లాగా వచ్చింది అనమాట డిజైన్. ఎల్లో కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అయితే వచ్చింది, చూసారు కదా. ఇదంతా బ్యాక్ నెక్ డిజైన్ అండి. నెక్స్ట్ హ్యాండ్ కూడా సింపుల్ గా, ఎక్కువ హెవీగా కాకుండా ఓన్లీ ఒక బోర్డర్ లాగా మాత్రమే ఈ డిజైన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ 2 హ్యాండ్స్ కి అలాగే వచ్చింది.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ డిజైన్ ఇట్లా ఉంటుంది కదా, దానికేమో సింపుల్ గా ఇదిగోండి ఇట్లా ఇచ్చారు. వన్ సైడ్ ఇట్లా వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే భలే ఉంది. ఇది క్లాత్ కూడా బాగుందండి. 1 మీటర్ వచ్చింది. డిజైన్ కూడా పర్ఫెక్ట్ గా చూడండి ఎంత బాగా ఇచ్చారో. చూసారు కదా, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ తర్వాత ఓపెన్ చేద్దాము 5th. నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని ప్రతి ఒక్కటి చెప్పాను కదండి, అన్ని 299 లోపే తీసుకున్నాను. ఏది నాకు 299 తర్వాత అయితే లేదు. నేను తీసుకున్నవి అన్ని రీజనబుల్గా అయితే తీసుకున్నాను. వీటి లింక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి. నెక్స్ట్ మీకు కావాల్సిన ఫొటోస్ అన్ని నేను పక్కన యాడ్ చేస్తాను. కోడ్ ఉంటుంది కదా, కోడ్ అయినా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు మీరు. లింక్స్ ఓపెన్ చేయటం ఒకవేళ ఓపెన్ అవ్వినా అవ్వకపోయినా కోడ్స్ ఇస్తాం కదా, పక్కన ఇమేజ్లో కనిపిస్తాయి కదా, కోడ్స్ ఓపెన్ చేసైనా చూడొచ్చు. నెక్స్ట్ ఈ కలర్ అండి. చూడండి ఎంత బాగుందో, క్వాలిటీ కానీ కలర్ కానీ అన్ని సూపర్గా ఉంది. ఇదిగోండి డిజైన్ ఇట్లా వచ్చింది. స్కై బ్లూ కలర్ మీద రెడ్ కలర్. నెక్స్ట్ అలాగే కుందన్స్ ఇచ్చారు. సన్న సన్న డ్రాప్డ్ కుందన్స్ కూడా ఇచ్చారండి. చిన్న చిన్న బుటా వర్క్ అయితే ఇచ్చారు పక్కన చూడండి. ఇది నెక్స్ట్ హ్యాండ్ అయితే హెవీగా గ్రాండ్గా ఉండేటట్టు అయితే హ్యాండ్ ఇచ్చారండి. ఇదిగోండి హ్యాండ్ మీకు బాగా కనిపిస్తుంది కదా, ఇట్లా వర్క్ వచ్చి మొత్తము గోల్డ్ కలర్ రెడ్ కలర్ వచ్చింది. చాలా బాగుంది కదండి హ్యాండ్ అయితే. ఈసారి ఈ బ్లౌజ్కి నాకు వెనక నెక్ కన్నా కానీ హ్యాండ్ అయితే సూపర్గా నచ్చింది నాకు. ఇట్లా అయితే చూపిస్తాను. ఇదైతే మొత్తం 1 మీటర్ బ్లౌజ్ అండి. ఎట్లాంటి వాళ్ళకైనా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా స్కై బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. చూడండి చిన్న చిన్న బుటా వర్క్ అయితే ఇచ్చారు ఫ్లవర్స్ లాగా. కింద బ్లౌజ్ కి కట్ వర్క్ అయితే ఇచ్చారు. మన హ్యాండ్ కి ఇట్లా కట్ వర్క్ వస్తుంది కదా, ఆ కట్ వర్క్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ కుట్టే వాళ్ళు పర్ఫెక్ట్ గా కుడితే మాత్రం బ్లౌజ్ అయితే శారీ మీదకి కరెక్ట్ గా ఉంటుందండి. నా ఫీలింగ్ అయితే అదే. బ్లౌజ్ కుట్టే వాళ్ళు కరెక్ట్ గా కుడితే చాలా బాగుంటుంది. ఇది నెక్స్ట్ ఇది వైన్ కలర్. ఇప్పుడు అన్నిటికీ లేటెస్ట్ గా వైన్ కలర్ అయితే వస్తుంది కదా, కాబట్టి ఈ కలర్ అదే కలర్. ఇదిగోండి బ్లౌజ్ డిజైన్ కూడా ఇలా ఫ్రంట్ మనకు కనపడేటట్టు ఇచ్చారు. చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం నాకు భలే నచ్చినాయి అన్ని. ఇదిగోండి ఇదిగోండి డిజైన్ అయితే ఇట్లా వచ్చింది. హ్యాండ్కి అయితే మాత్రం ఇట్లా వచ్చింది. వీటిని 2 పీసెస్గా పంపించారు. ఇదిగోండి 2 పీసెస్గా అయితే పంపించారు. ఇది హ్యాండ్కి వచ్చింది. హ్యాండ్కి మనం ఇందాక చెప్పుకున్నట్టు దీనికి కూడా ఇట్లా కట్ వర్క్ అయితే వచ్చిందండి సింపుల్గా. ఇందాక బ్లౌజులకి అయితే కొంచెం ఎక్కువగా వచ్చింది, కానీ దీనికైతే మాత్రం సింపుల్గా వచ్చింది. మొత్తం ఇది వైన్ కలర్ మీద సిల్వర్ కలర్ జరీతో వేసిన వర్క్ అనమాట. ఇది ఎంబ్రాయిడరీస్ బయట మనం ఖర్చు పెడుతున్నాము, చాలా డబ్బులు అవుతున్నాయండి. నేను అట్లా తెలియక ఒక 2-3 బ్లౌజెస్కి అయితే 700-800 ఖర్చు పెట్టి అయితే వేయించాను. ఇవైతే మనకి శారీ మీదకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కలర్ చూస్ చేసుకుంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టే పని లేకుండా చేయించుకోవచ్చు అండి. చూడండి ఇదేమో సైడ్ డిజైన్కి వచ్చేటట్టు. చూసారు కదా బ్లౌజెస్ అన్ని నేను తీసుకున్నాయన్నీ నాకు ఎంత బాగా నచ్చినాయో మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి. అన్ని రీజనబుల్ కాస్ట్లోనే తీసుకున్నాను. మీరు కూడా కావాలనుకుంటే ఫొటోస్ యాడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఓపెన్ చేసుకొని చూసుకోండి. నేను ఎంత కాస్ట్ పెట్టి కొన్నానో మీకు అర్థమవుతుంది. మీకు వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తే మన వీడియో ఇంకా ఎక్కువ మంది వెళ్తానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వెంటనే లైక్ చేయండి.